దీనులను, దీనత్వంతో ఉండేవాళ్ళను, తగ్గించుకొని ఉండేవాళ్ళను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్కాలం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే దీనులను దేవుడు ఏం చేస్తా అంటే లేపేవాడు, భక్తిహీనులను కూల్చేసేవాడు. మన పరిస్థితి ఎలా ఉంది? అననీయ సపీరాలు ఏం చేశారు? దీనులుగా ఉన్నారు, భక్తితో ఉన్నారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. వారి దాతృత్వం ఏమైందంటే భక్తిహీనతకు చేరింది. దాతృత్వం ఏమైంది? వారిచ్చే ఇతరులకు త్యాగం చేసే విషయంలో, ఇతరులకు పాలు పొందే విషయంలో, ఇతరులకు పంచిపెట్టే విషయంలో, ఇతరులు నువ్వేం చేస్తున్నావు? నీ పూటకు నువ్వు బ్రతికేది గొప్పతనము కాదు, కానీ ఇతరులకు నువ్వు ఏ త్యాగం చేశావు, ఇతరులకు నువ్వు ఏ సహాయం చేశావని ప్రబడుగుతాడు. అననీయ సపీరాలు భక్తిహీనులు అయిపోయారు. ఎలా? ఒకరా, ఇద్దరా? భార్య భర్త ఇద్దరు భక్తిహీనులు అయిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు? దాతృత్వము ఇచ్చే విషయంలో దేవునికి త్యాగపూరితంగా చేయాలనుకున్నారు, కానీ సైతానుడు ఏం చేశాడంటే వారి మనసు లోక ఆశల వైపు మళ్లించాడు, భక్తిహీనత వైపు మళ్లించాడు సైతాను. వాళ్ళు వెంటనే క్రాస్ అయిపోయారు. అక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ఏం జరిగిందంటే, అననీయా అని అన్నాడు, సపీరా అన్నాడు. ఒకరికి ఒకరు తెలియకుండా ఇద్దరు అక్కడికి ఏమైపోయారంటే కూల్చబడ్డారు, చనిపోయారు. ఏ రోగము లేదు, ఏ తెగులు లేదు, ఏ యాక్సిడెంట్ లేదు, ఏ ప్రమాదము లేదు. ఏమి జరగక మునుపే సమాజ మందిరములో చూస్తుండగానే ప్రజల ఎదుట కూల్చబడ్డారు. ఇద్దరు కూల్చబడ్డారు. భార్యకు తెలియకుండా భర్తను పూడ్చారు, భర్తకు తెలియకుండా భార్యను కూడా పాతి పెట్టారు. ఎందుకు? వారు భక్తిహీనులు అయిపోయారు. మన పరిస్థితి అలా ఉండకూడదు. భక్తిహీనుల కొరకు ప్రార్థన చేయాలి, మనము గద్దించాలి, వారికి చోటు ఇవ్వకూడదు. వారికి చోటు ఇస్తే మనం చెడిపోతాం. అందుకే రెండవది అంటాడు, దీనత్వంగా ఉంటే నీవు దీవించబడతావు. మొదట. ఇక రెండవది చూద్దాం. కీర్తనకారుడు 145వ కీర్తన 14వ వచనం. 145వ కీర్తన 14వ వచనం చూద్దాం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. ఏమంట? కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. నువ్వు బాగున్నప్పుడే నీ అక్క, చెల్లి, బంధు, మిత్రులు, నువ్వు బాగున్నప్పుడే నీకైన వాళ్ళు కానీ, నీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, మనకు ఒక ఊరుంది, మనం ఒక ఊరికి వెళ్ళాలి. ఆ ఊరు ఈ ఊరు కాదు, ఆ ఊరు ఈ ఊరు కాదు. మనం వెళ్ళవలసిన ఊరు ఏమిటిదంటే పరలోకం అనే ఊరు ఉంది. పరలోకం అనే పట్టణానికి వెళ్ళాలి మనము. అది గురి కలిగి ఉండాలి.